హలో, నేను మిస్సెస్‌రావు. అహ్మదాబాద్‌లో ఏ విధంగా అయితే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైందో, అదే తరహాలో మరొక విమానానికి సంబంధించిన ప్రమాదం జరిగింది. తొలుత ల్యాండ్ కావడానికి టేక్ ఆఫ్ కావడానికి ముందు కొన్ని సెకండ్స్‌లోనే అది దట్టమైనటువంటి మంటలు, తర్వాత పొగ వెదజల్లింది. కాకపోతే దీంట్లో ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉంది. 8 మంది ప్రయాణికులు, 2 పైలట్లే ఉన్నారు. ఇది లండన్‌లో జరిగినటువంటి సంఘటన. మరి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది ఇంకా ధృవీకరించట్లేదు. ప్రమాదం అయితే జరిగింది. ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్‌లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజున కేవలం 59 సెకండ్స్‌లోనే ప్రమాదం జరిగిపోయింది. ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద కాక్పిట్లో లేదంటే బ్లాక్ బాక్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అమెరికాకు పంపించి అక్కడి నుంచి ఆ మొత్తం డేటాని తెప్పించారు భారత విమానయాన శాఖ. దాంట్లో తేలినటువంటి అంశం ఏంటి? ఇంధన స్విచ్ ఆఫ్లు, ఫ్యూయల్ స్విచ్ ఆఫ్లు ఆపేసి ఉన్నారు. ఆ కారణంతో ఎయిర్ ఇండియా విమానం వితిన్ సెకండ్స్లో అది కాలి బూడిదైపోయింది. దాంట్లో 240 మంది సజీవ దహనం అయ్యారని చెప్పి రిపోర్టు. మరి ఆ స్విచ్లు ఎవరు ఆపేశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద విమానయాన రంగ నిపుణుడు మోహన రంగనాథ్ గారు ఏం చెప్తున్నారంటే, సాధారణంగా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్లు ఆగిపోవు, స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళవు. ఉద్దేశపూర్వకంగానే ఆ స్విచ్ ఆఫ్ చేస్తే తప్ప ఆటోమేటిక్గా ఆఫ్ మోడ్లోకి వెళ్ళవు అని చెప్తున్నారు ఆయన. అంటే పైలట్లని అనుమానిస్తున్నారు. పైలట్లే ఆపేసి ఉంటారా అనేటువంటి అనుమానాన్ని విమాన రంగ నిపుణులు మోహన్ రంగనాథ్ గారు అనుమానిస్తూ ఉన్నారు. కానీ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మాత్రం పైలట్ల మీద నిందలు మోపొద్దు, ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వచ్చింది, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదని ఆయన చెప్తున్నారు. ఈలోపుగా పైలట్ల సంఘం తెర మీదకి వచ్చింది. పైలట్లను అనుమానిస్తున్నారు మీరు, సో పైలట్లను అనుమానించడానికి లేదు, దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు పైలట్లను అనుమానించొద్దని చెప్పి ఖండిస్తూ ఉన్నారు. ఈ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ వల్లనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి విమానయాన రంగంలో ఉండేటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పైలట్లకి అలర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎతిహాద్ విమానానికి సంబంధించి ఎతిహాద్ విమాన అథారిటీ ఏం చెప్తుందనంటే, ఇప్పుడు వాళ్ళ పైలట్లకి ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ జారీ చేశారట. ఆ సర్క్యులర్లో ఏముంది? ఇతిహాద్ జారీ చేసిన సర్క్యులర్లో ఫ్యూయల్ స్విచ్ల్ని మీరు పరిశీలించండి, బోయింగ్ 787ని ఉపయోగించేటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఫ్యూయల్ స్విచ్ల్ని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, ఆఫ్ మోడ్లో ఉంటుందా, ఆఫ్ మోడ్లో అసలు పెట్టద్దు అనేటువంటి క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. అంటే ఈ ప్రమాదం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విమానయాన శాఖల్ని అప్రమత్తం చేసింది. అమెరికా నుంచి ఎప్పుడైతే ఈ రిపోర్ట్స్ వచ్చాయో, బ్లాక్ బాక్స్లో ఉండే రిపోర్ట్ వచ్చిందో, ఆ రిపోర్ట్లో ఏముంది? ఫ్యూయల్ స్విచ్ ఆపేసావా అని చెప్పి అడిగారు పైలట్. లేదు, నేను ఎందుకు ఆపుతాను, నేను ఆపనని చెప్పి ఆయన అన్నాడు. అంతే, ఆ 2 మాటలే, మిగతా మాటలు ఇంకా లేవు. ఎందుకంటే సెకండ్స్లో ఈ ప్రమాదం జరిగిపోయింది కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు ఆల్రెడీ మేడే అని 3 సార్లు అన్నారు. ఆ తర్వాత ఏటీసీ వాళ్ళకి కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేసింది, కనెక్ట్ కాలేదు. మొత్తం వితిన్ సెకండ్స్ జరిగిపోయింది ఆ ప్రమాదం. దీని మీద బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాలు ఈ మధ్య తరచూ రిపేర్స్ ఏదో ఒకటి బయటపడటం, వాటిని రద్దు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో ఆ ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాలన్నింటినీ ఇప్పుడు మొత్తం
ఒకసారిగా మళ్ళీ చెక్ చేస్తున్నారు, రీచెక్ చేయించుకుంటున్నారు. సో ఈ ప్రమాదం తాలూకు అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రకరకాల అనుమానాలు. ఫస్ట్ అనుమానం ఏంటి, అసలు ఒకే పర్సన్ ఎందుకు తప్పించుకుంటాడు విమానంలో? అందరు చనిపోయారు ఆ విమానంలో ఉండేటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ పైలట్స్. మరి ఒక అతనే ఎలా బయటపడతాడు? ఇది మిరాకిలా, లేదంటే అతనే ఏదైనా కుట్ర పని ఉంటాడా అనేటువంటి అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఈయన మాల్వేర్స్ ఏమన్నా దాంట్లో చొప్పించారా? మాల్వేర్స్ ద్వారా మొత్తం విమానంలో ఉండేటువంటి ఈ డిజిటల్ వ్యవస్థని స్తంభింపజేశారా? మాల్వేర్స్ ద్వారా ఈ డిజిటల్ వ్యవస్థను స్తంభింపజేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశీ కుట్ర ఏదో ఉండి ఉంటుంది. ఆ విదేశీ కుట్రలో భాగంగానే ఈ మాల్వేర్ని ప్రయోగించి హ్యాక్ చేశారు. హ్యాక్ చేయడం ద్వారా నావిగేషన్ని డిస్టర్బ్ చేశారు. దాంతోపాటు కొన్ని ఈ మొత్తం జామ్ అయిపోయింది, దాంతో పేలిపోయింది అనేటువంటిది ఇంకొకటి వినిపించింది. ఇక పైలట్లు తప్పే ఉందా, పైలట్స్ చూసుకోలేదా అనేటువంటిది ఇంకొకటి. మరొకటి ఏంటి, క్రూ టీం ఉంటుంది, ల్యాండ్ క్లియరెన్స్ టీం ఉంటుంది. ఈ ల్యాండ్ క్లియరెన్స్ టీము పరిశీలించిన తర్వాతనే వీళ్ళు అసలు దాన్ని టేకాఫ్కి అనుమతించారా? టేకాఫ్కి అనుమతించే ముందు క్లియరెన్స్ టీము, ల్యాండ్ క్రూ ఉంటుంది. ఆ క్రూ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే క్లియరెన్స్ ఇస్తుంది. ఆ క్లియరెన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు పకడ్బందీగా చేశారా లేదా నామ్స్ ప్రకారం, చేయనందువల్ల ఇలా జరిగిందా? ఇంకొక అనుమానం ఏంటంటే కల్తీ ఫ్యూయల్ వీళ్ళు నింపారు, ఈ కల్తీ ఫ్యూయల్ కారణంగానే అది కూలిపోయింది అనేది ఇంకొక అనుమానం. మరొక అనుమానం ఏంటి, దాని మీద ఎవరో అటాక్ చేసి ఉంటారు అనేది ఇంకొకటి. సో మొత్తం మీద ఇట్లా రకరకాలుగా అనుమానాలు ఉన్నటువంటి క్రమంలో అసలు దీని వెనక కుట్ర ఉందా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత దానికి ఆధారం ఏంటంటే ఒక బ్లాక్ బాక్సే. ఈ బ్లాక్ బాక్స్లో చివరి నిమిషంలో పైలట్, కో పైలట్ కాక్పిట్లో ఏం మాట్లాడుకుంటారని తెలిసిపోతుంది. దాని ద్వారా ఏమైనా సమాచారం వస్తుంది అని చెప్పి ట్రై చేస్తూ ఇప్పుడు దాన్ని విదేశాలకు పంపించారు, అమెరికాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఫ్యూయల్ స్విచ్ అయితే ఆగిపోయింది అనేది ఫైనల్ చేశారు. ఫ్యూయల్ స్విచ్ ఆగిపోయినందువల్లనే ఇది జరిగిందని. ఫ్యూయల్ స్విచ్ ఆగిపోతే 2 ఇంజిన్లకు ఒకేసారి ఎందుకు ఆగిపోతుంది అనేది కూడా ఇంకో డౌట్. సో 2 ఇంజిన్లకి ఒకేసారి వితిన్ సెకండ్స్లో ఆగిపోయింది అనేది కూడా ఆ రిపోర్ట్లో ఉంది. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి బ్లాక్ బాక్స్ రిపోర్ట్లో ఉంది. సో ఒకేసారి 2 ఇంజిన్లకు సంబంధించినటువంటి ఫ్యూయల్ స్విచ్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. ఆ స్విచ్ ఆఫ్ కావడం వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అది స్విచ్ ఆఫ్ చేశారా మాన్యువల్గా, లేదంటే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యాయా? స్విచ్ ఆఫ్ కావడానికి కారణం ఏంటి? సాంకేతికంగా ఏమన్నా ఇతరతర కారణాలు ఉన్నాయా? లేదా మాన్యువల్గా వీళ్ళే కావాల్సి ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేశారా? యాక్చువల్గా వాళ్ళు మాన్యువల్గా చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే కనుక విమానం ఏమవుతుందో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు చేసే అవకాశం ఉండదు. ఇది మరి ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ మోడ్లోకి ఎందుకు వెళ్ళింది అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళేటువంటి వ్యవస్థ కనుక ఉంటే ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి 787లో ప్రయాణం చేయటం, లేదంటే వాటి యొక్క రక్షణ కూడా ప్రశ్నార్థకమే. సో కాబట్టి ఈ ఫ్యూయల్ స్విచ్ ఆగిపోయింది అనేటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి విమానయాన రంగాలు, పరిశ్రమ దీని మీద దృష్టి పెట్టాయి. సో పైలట్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, సో పైలట్ ఇచ్చినటువంటి ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి సీక్రెట్స్, వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో రామ్మోహన్ అయితే ఇప్పుడే పైలట్ల మీద మీరు అభాండాలు మోపొద్దు అంటున్నాడు. బట్ విమానయాన రంగ నిపుణులు మాత్రం ఇది పైలట్ల పని అనేది అనుమానిస్తూ ఉన్నారు. ఇది కుట్ర ఉంది అని అనుమానిస్తున్నారు. మరి ఏది నమ్మాలి, ఏది నిజం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.